నమస్తే అండి. ఈరోజు చెరుకువాడ అనే ఒక గ్రామానికి వెళుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఉన్న ఈ గ్రామం 165 జాతీయ రహదారిలో ఉందండి. ఈ గ్రామ ప్రత్యేకతలు చెప్పుకోవాల్సి వస్తే అన్నీ ఇన్ని కాదండి. వాటి గురించి చెబుతూ మీకు చూపిస్తాను. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. భీమవరం నుంచి బయలుదేరిన నేను మొదట ఊరు ప్రారంభంలోనే రాజులపేట కనిపించింది. ఈ రాజులపేట వీధులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని బయలుదేరాను. ఈ రాజులపేట ప్రారంభంలోనే మంచినీటి చెరువు ఉందండి. చుట్టూ చక్కటి వాతావరణం, ఇక్కడ మంచినీటి ట్యాంకు, ఇళ్ళు, ఎడమ వైపున ఇళ్ళు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, చక్కటి పాత ఆధునికత ఇళ్ళు. అలా కొద్దితోటి వెళ్ళేసరికి ఇక్కడ అల్లూరి సీతారామరాజు సెంటర్ కనిపించిందండి. మన్యవీరుణ్ణి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది వెనక్కి వచ్చి దాన్ని చూపిద్దాం. ఇలా ఆ వీధిలో చెరువుగట్టు వైపు ప్రయాణిస్తుంటే పెద్ద పెద్ద భవనాలు, పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు, సిమెంట్ రోడ్డు, పొలాలు, ఒకవైపు మంచినీటి చెరువు అందం, ఇటు అరటి చెట్లు, భలే వాతావరణం కనిపించిందండి. ఇక్కడ రహదారిలో ఒక రైతు ధాన్యం ఆరపోసుకున్నారు. మరి ఇప్పుడు తప్పదు, వాతావరణం ధాన్యం విక్రయ సమయం కాబట్టి రైతులుగా ఏ ప్రాంతానైనా వినియోగించుకునే హక్కు వారికి ఉంది. ఇటువంటి వాతావరణం నుంచి మరో వీధిలోకి వెళ్ళానండి. ఆ వీధి కూడా చాలా బాగుంది. ఈ ఎడమవైపు ఇల్లు చూసారా, ఒక భవనం, చెట్ల మధ్య అంత భవనాన్ని నిర్మించుకున్నారు. చూడండి, కుడివైపున ఇళ్ళు, ఇక్కడ పెంకుటిళ్ళు కూడా, పాతకాలం నాటి పెంకుటిళ్ళు కూడా ఉన్నాయి, ఆధునిక భవంతులు కూడా ఉన్నాయండి. చూడండి, పాతకాలం పెంకుటిళ్ళు. అలా ఈ వీధి నుంచి ఒక రౌండ్ తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి వెళ్ళాలని ఈ వీధిలో వెళుతున్నాను. చూశారు కదండి, ఈ వీధి రౌండ్ వేసి మళ్ళీ అల్లూరి సీతారామరాజు విగ్రహం సెంటర్కి వచ్చానండి. ఈ సెంటర్ ఒక రచ్చబండలా ఉంది. ఎడమవైపున ఒక చెట్టు, కుడివైపున చెట్టు, ఆ దూరంగా క్షత్రియ భవనం ఒకటి, చెరువు పక్కనే కూర్చోవటానికి చక్కటి ఏర్పాట్లు. ఈ సెంటర్ చాలా ఆహ్లాదంగా ఉంది. అందరూ మాట్లాడుకోవడానికి, చల్లటి గాలి మధ్యలో కూర్చోవడానికి. రచ్చబండ ప్రాంతం అంటే పల్లెల్లో రచ్చబండ చాలా ప్రాముఖ్యత. అందరూ పిచ్చాపాటి, వారి కుటుంబ సమస్యలు, రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇటువంటి రచ్చబండలు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి, రాను రాను తగ్గిపోయినాయి. కానీ చెరుకువాడ రాజులపేట ప్రాంతంలో ఈ ఏర్పాట్లు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక భవనం ఉంది. ఇది క్షత్రియ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసింది. చిన్నపాటి దేవాలయంగాను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కాటన్ దొర విగ్రహం కూడా చూసే ఉంటారు. రైతు బాంధవుడు ఆయన లేకపోతే గోదావరి నీరే లేదు. చూడండి, ఇక్కడ చెట్టు ఎలా ఉందో ఎడమ వైపున. చక్కటి వాతావరణం అండి. ఎళ్ళ సమీపంలోనే ఈ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ పక్కనే చెరువుగట్టిన జడ్పీ ఉన్నత పాఠశాల చూడండి, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇది ఈ వాతావరణం చూడండి, ఎంచక్క ఫుట్పాత్ కూడా రంగుల టైల్తోటి ఏర్పాటు చేశారు. సర్వేపల్లి వివేకానంద చిత్రాలు చాలా బాగున్నాయి. చూడండి, గదులు, ఆవరణ, ముఖ్యంగా ఫుట్పాత్ చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉందండి. ప్రభుత్వ సాయానికి తోడు ఊరి దాతలు కూడా ఈ హై స్కూల్ అభివృద్ధికి భారీగా విరాళాలు ఇవ్వటం వల్ల ఎంత బాగా తయారైంది.
క్రీడా మైదానం కూడా ఉంది. చాలా ఉన్నత పాఠశాలలో ప్రైమరీ స్కూళ్ళకి అసలు గ్రౌండే ఉండటం లేదు, కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ రోడ్ సెంటర్కి వచ్చి తూర్పు వైపు పొలాలలోకి వెళ్ళాలని ఇలా బయలుదేరా. ఇక్కడ కూడా ఇళ్ళు చాలా బాగుంది, చెట్ల మధ్య, ఇటు కాలవగట్లు, ఇటు పొలాల్లోకి వెళితే ఎలా ఉంటుందని. ఇది తూర్పు వైపు అండి, రాజులపేట సెంటర్ నుంచి తూర్పు వైపు రహదారి. ఈ రోడ్లో జస్ట్ క్లైమేట్ ఎలా ఉందో, గ్రామీణ ప్రాంత క్లైమేట్ ఎంతైనా బాగుంటుంది. పల్లెల పచ్చదనం ఇప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది. ఒక రైతు ధాన్యం ఆరబెట్టుకున్నారు చూడండి. ఒక గ్రావెల్ రోడ్డు పొలాల్లోకి. ఈ గ్రామంలో వరితో పాటు ఆక్వా చెరువులు కూడా 50% పైనే ఉన్నట్టు కనిపించింది. చూడండి పుంత రోడ్డు ఎంత ఆహ్లాదంగా ఉందో. తూర్పు వైపు వెళ్ళే పుంత చాలా బాగుంది. దూరంగా పలచటి మంచులో వెనక్కి వచ్చి మెయిన్ రోడ్లో బయలుదేరదామండి. ఇది ఆకివీడు వైపు వెళ్ళే జాతీయ రహదారి. చెరుకువాడ ఊరి చివరన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అక్కడ నుంచి ఊళ్ళోకి బయలుదేరాలని ఇలా వచ్చాను. ఈ విగ్రహం ఆహార్యం చాలా బాగుంది. జాతీయ రహదారి పక్కనే పచ్చని చెట్లు, ఒక ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయ ఆవరణలో తులసివనం ఉందని చెప్పారండి. ఆ తులసివనం ఏంటో చూడాలని బయలుదేరాను. అయితే తులసివనం పక్కనే ఇక్కడ గంగ సింధూరం గింజలు కాసే చెట్టు ఉందని చెప్పారు. నిజంగా గంగ సింధూరం ఏదో రసాయనాలు, పిండి పదార్థాలతో ఆ సింధూరం తయారవుతుందని అనుకున్నాను. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ సింధూరం ఉంటుంది. ఇంతకీ ఆ సింధూరాన్ని తయారు చేయడానికి ఉపయోగించే గింజల చెట్టు ఒకటి ఇక్కడ ఉంది. చెరుకువాడకు చెందిన ఒక రాజుగారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ చెట్టు పాతారంట. ఇక్కడ ఒక భక్తురాలు చెప్పారు గంగ సింధూరం. నిజంగా ఆ సింధూరానికి చాలా సెంటిమెంట్ ఉంది. ఇంతకుముందు ఒక వీడియోలో దాని గురించి చూపించాను, వీలైతే చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఆంజనేయ స్వామి అంతరాలయం ఇది. పైన పెద్ద ఆయన ఉన్నారు, ఇక్కడ చిన్న హనుమంతుడి విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి తులసివనం చూడండి, ఇదంతా తులసివనమే. మంగళవారం ఆంజనేయ స్వామికి తులసి పూజ చేస్తారు, కానీ ఇక్కడ తులసి కొరత లేదు. చాలా టెంపుల్ చూశాను కానీ ఎంత తులసి తోట ఉండటం చాలా అరుదండి ఇది. నిజంగా ఆ దూరంగా కనిపించేది అదే గంగ సింధూరం చెట్టు. ఆ కాయలు కాసిందండి. ఆ కాయలు ఎండాక కోస్తారు. ఇప్పుడు కొంత ఎండినవి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఆ గంగ సింధూరం కాయలు చూడండి. సింధూరం మొక్క అండి, అన్ని గుళ్ళల్లోనూ ఉండదు. మనకి కాకినాడ రాజుగారు వేశారండి, కాయలు కాస్తుంది. ఇట్లా బ్రష్ చేస్తే గంధ సింధూరం అవుతుందండి. కొంచెం ముదిరినాక విత్తనాలు అవి తీసి నూరి గంధ సింధూరం తయారు చేస్తారండి. ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుటి నుంచి ఒక పుంత రోడ్డు కనిపించింది. పాత ఇనప చిన్న కర్ల వంతెనలా ఉంది. ఆ అవతల పక్కనే చెరువు, ప్రకృతి చాలా బాగుంది. ఒక్కసారి అంటే ఇది తూర్పు వైపు ప్రాంతం, ఆకివీడు వైపు చెరుకువాడ శివారు తూర్పు వైపు ప్రాంతం అందాలని ఒక్కసారి వీక్షించాలని ఈ కాలువ దాటి అటువైపు వెళుతున్నాను. కాలువ చూడండి, గోదావరి జలాలు, అంత కాటన్ మహత్యం. గోదావరి జలాల పక్క నుంచి ఇలా కాలువగట్టుకి వెళ్తే కొబ్బరి చెట్లు చూడండి. ఈ కాలువగట్టు వెంబడి కంకర రోడ్డు వేశారు.
కుడివైపున కొబ్బరి చెట్లు, చెట్ల మధ్యలో కిరణాలను వెదజల్లుతున్న సూర్యుడు. ఈ వాతావరణం ఒకసారి చూడండి. ఇప్పుడే నా పక్క నుంచి ఒక కొంగ ఎగురుకుంటూ వెళ్ళి ఆ చెట్టు మీద వాలింది. భలే ఉంది ఈ దృశ్యం. చెట్టు మీద ఒక కొంగ చూడండి అలా ఎగిరి వెళ్ళిపోయింది. ఇక్కడ చెరువు కొట్టినే వాతావరణం చూడండి ఎలా ఉందో. నిజంగా చెరుకు వాడ గురించి 2 ముక్కలు చెప్పాలండి. ఒకప్పుడు పూర్తిగా వరి కూరగాయలు పండేవి, కూరగాయలు తగ్గాయి, ఆక్వా కూడా పెరిగింది. ఈ ఊరు చాలా ఆధ్యాత్మికంగా కూడా చాలా పేరున్న ఊరండి. అనేక ఆలయాలు ఉన్నాయి, ఒక చక్కటి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మళ్ళీ మనం జాతీయ రహదారిలోకి వచ్చాం. ఇక్కడి నుంచి ఎడమ వైపున దత్తపీఠం ఉంది. ఎప్పటి నుంచో రోడ్డు రహదారి పక్కనే కనిపిస్తుంది ఈ దత్తపీఠం. లోపలికి వెళ్ళటానికి తాళం వేసి ఉంది. ఈ దత్తపీఠం ఎదురుగా ఒక అమ్మవారి ఆలయం ఉన్నట్టు ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారండి. ఈ ఆలయం గురించి అడిగితే ఇక్కడికి 3 కిలోమీటర్ల పొలాల మధ్య ఉంది ముత్యాల అమ్మవారు. రోడ్డు కూడా బాగోదని చెప్పారు, కానీ ప్రకృతి బాగుంటుందని ముత్యాల అమ్మవారిని దర్శించుకుని గుడిని చూడాలని ఇక్కడ గ్రావెల్ మట్టి రోడ్లో బయలుదేరానండి. ఇదిగో అమ్మవారి ఫ్లెక్సీ. ఎలా ఉంటుందో ఒక సాహసం చేసి ఆ 3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాను. విసుగు లేకుండా చూస్తారని నేను కోరుకుంటున్నానండి. ఒక్కసారి ప్రకృతి చూసారా. ఇప్పుడు మళ్ళీ తూర్పు వైపు పుంతలో నేను వెళుతున్నాను. మధ్యలో ఎర్రటి కంకర దారి పొలాలకు వెళ్ళే విధంగా వేసుకున్నారు. ఒకవైపు వరిచేలు, మరొక వైపు చెరువులు, రొయ్యలు, చేపలు కూడా. నిజంగా పల్లెల్లో ఇంకా పచ్చదనం ఇలాగే బతికి ఉంటుందండి. నేను అనేక గ్రామాలు వెళుతూ ఉంటాను. కొన్ని చోట్ల సిమెంట్ రోడ్డు ఉంటుంది, కొన్ని చోట్ల కంకర రోడ్డు, కొన్ని చోట్ల తారు రోడ్డు. ఇదిగో ఇక్కడి నుంచి మట్టి రోడ్డు అండి. వర్షాకాలంలో అయితే ప్రయాణం చాలా కష్టం అనుకోండి. చూసారా, ఒకవైపు కొబ్బరి చెట్లతో ఉన్న గట్టు, ఒకవైపు పిల్ల కాలువ, కొబ్బరి చెట్లు, ఇదిగో ట్రాక్టర్, ఇక ఇక్కడ పండుకు వచ్చిన కోతకు వచ్చిన వరిచేలు. అలా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చానండి 3 కిలోమీటర్ల పాటు. అదిగో కనిపించేదే ముత్యాల అమ్మవారి ఆలయం అండి. చుట్టూ ఎటువంటి వాతావరణం చూసారా. ఒక భక్తుడికి కలలో కనిపించి నన్ను పొలాల మధ్య ప్రతిష్ఠించమని కోరిందంటండి. ఆయనతో కూడా మాట్లాడాం. ఒకసారి అమ్మవారిని చూడండి. ఇది 1.5 year బ్యాక్ కట్టారు. అమ్మవారి తాటి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించారు. చూడండి, ప్రస్తుతానికి చిన్న షెడ్లో ముత్యాల అమ్మవారు. భక్తులు ఎంత దూరం కూడా వస్తారంట ప్రత్యేక దినాల్లో. వచ్చే ఏడాది జాతర చేయాలని అనుకుంటున్నారు ఆయన. చూసారా అమ్మవారిది, ముత్యాల అమ్మవారు. అంటే ఉండి రోడ్డు, ఆకివీడు ఉండి రోడ్లో, ఒక పొంత రోడ్లో 3 కిలోమీటర్లు వస్తే అమ్మవారు ఇలా కనిపిస్తారు. ఆలయం పక్కనే వరి కోతకు వచ్చిందండి. చూసారా, ధాన్యలక్ష్మి నిండు గర్భిణిలా తలలు వంచి
చూసారా, బంగారు వర్ణంలో ధాన్యం గింజలు, అన్నదాత కళ్ళల్లో ఆనందం. ప్రసిద్ధ కవి గడియారం వెంకట శాస్త్రి గారు ఒక పచ్చి కవితలో చెప్పారు, సంక్రాంతికి పౌష్యలక్ష్మి ఇంటికి వస్తూ సంపదలు తెస్తుందని. చూడండి, వరి చేను గట్టున ట్రాక్టర్. ఒకప్పుడు ట్రాక్టరే ధాన్యాన్ని కుప్పనూర్చడానికి వినియోగించేది, కానీ ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చేసాయి. అదిగో ఒక ఆధునిక వరికోత యంత్రం వస్తుంది. ఇది అనివార్యమైపోయింది. తిరుగు ప్రయాణంలో ఒక ఖాళీ చెరువు కనిపించిందండి. అంటే రొయ్యలు కానీ చేపలు కానీ పట్టిన తరువాత ఇలాగా ఆరబెడతారు, మళ్ళీ కొత్తగా పిల్ల వేసి పెంచుతారు. ఇక్కడ ధాన్యం పట్టడానికి సంచులు తీసుకువెళ్తున్నారు. చూడండి, గోని సంచులు అవి. ఇక్కడ చెరువు మధ్యలో, చుట్టూ చెరువులు మధ్యలో ఒక రైతులు వరి చేస్తున్నారు. వారిని పలకరించాలని ఈ ప్రమాదకరమైన పట్టి నుంచి అవతల వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ నారుమళ్ళు వేయడానికి రైతులు సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ ఆయకట్టులో ఈ వరి చాలా తక్కువ విస్తీర్ణంలో ఉందంట. అన్ని చోట్ల చేపల చెరువులే. ఇదిగో ఈ ఎడమ వైపును కూడా భారీ విస్తీర్ణంలో ఒక మినీ సముద్రంలా కనిపిస్తుంది చేపల చెరువు. చూడండి, దీనికి దూరంగా మేత కూడా వేస్తున్నారు. ఒక్కసారి వీక్షించండి. మబ్బు చూసారా, ఒక జల్లెడ మబ్బు, ఒక చక్కటి వాతావరణం, కింద చెరువు, పైన మబ్బు, సముద్రం నీళ్ళలా కనిపిస్తుంది. చూడండి, గట్లు వెంబడి చక్కటి ప్రకృతి, కొబ్బరి చెట్లు, పచ్చగడ్డి. నిజంగా ఈ వాతావరణం మనం గ్రామాల్లోనే చూడగలమండి. చూడండి, దూరంగా ఒక బోటు, అంటే అది మేత వేస్తుంది చెరువు చుట్టూ తిరిగి. ఇది ఒక సాగు విధానంలో ఇలాగే మేతలు వేస్తారు. చెరువు చూసారు ఎలా ఉందో, మధ్య మధ్యలో చేపలు ఎగురుతున్నాయి. ఇప్పుడు రైతులతో మాట్లాడదామండి. ఒక్కసారి వరి రైతులు ఆలోచనలే మారిపోయాయి. అసలు రైతులు తగ్గిపోయారు. వరిని కౌలు రైతులే ఎక్కువ చేస్తున్నారు. బాబు వెళ్ళిపోదాం. కూరగాయలు రైతులు ఇవి ఉంటాయి అంతే, మామూలుగా వ్యవసాయం చేసుకుంటాం. చెరుకు వాళ్ళను కూరగాయలు రైతులు చేసింది అంటాను. చెరువులు ఉంటాయి, చేపల చెరువులు ఉంటాయి, అన్ని చేసుకుంటారు. ఇంకా ఏం పంటలు చేస్తారండి? ఇంకేమన్నా ఇవి వరి కూరగాయలు ఇంకేమన్నా రైలు చెరువు. వరి తగ్గిందంటారా? వరి పర్లా బాగా వరి తగ్గిందంట విస్తీర్ణం. తగ్గిపోయింది, చెరువు అయిపోయింది కదా. అయ్యే ఇప్పుడు దొడ్లో ఇది ఒకటే కదా, ఈ దొడ్లో ఉన్నది ఒకటి, అది ఆ పక్కన అయ్యేది. ముత్యాలమ్మ ఆలయం కట్టిన ఆయన తల్లి అక్కడ వెలిచిందండి. ఒక చెట్లో వెలిచిందండి, డొక్కలో. ఆ తల్లిని అన్నీ బాగు చేసి అక్కడ నిలబెట్టామండి. నిలబెట్టిన కానించి ఒక పందిరి వేసిన కానించి ఒక 6 మాసాల పందిట్లో ఉన్నాం. ఆ గుడి అలా కట్టానండి నేను. అదేంటంటే గుడి అలా కట్టానండి. గుడి కట్టిన కానించి వచ్చే జనం వచ్చే, వర్షాకాలం అన్నాళ్ళు రాలేదు కానీ నిన్న ఇవాళ వచ్చారండి. 2000 మందికి వనభోజనాలు కూడా పెట్టానండి. ఇప్పుడు ఇంతవరకే అది గుడి అలా చేసి ఉంచారండి. వారం రోజు వచ్చి నేనే పూజ చేసి నేనే కొబ్బరికాయ కొట్టుకుంటానండి. మంగళవారం నాడు మాత్రం ఆవిడికి మామూలు పూజ చేస్తామండి. ఒక ఆవిడని తీసుకొచ్చి చీర కట్టి అలంకారం చేసి పూజ చేస్తామండి. పూజ చేసిన కానీ వచ్చి అందరూ కొబ్బరికాయలు కొట్టుకుని పళ్ళు పలహారాలు ఇస్తారండి. 100-150 మంది 200 మంది వస్తారండి దానికి గుడికాడికి. జాతర మాత్రం మే నెలలో ఎప్పుడో చేయమని అంటుందండి ఆవిడ. అప్పుడు దాన్ని పురమాయించి అప్పుడు చేస్తానండి జాతర కూడా. తల్లికి జాతర చేయమని. మళ్ళీ ఇప్పుడు జాతీయ రహదారిలోకి వచ్చామండి. ఇక్కడ ఒక కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైంది. జాతీయ రహదారి పక్కనే వాహనాల వారు కూడా ఆపి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. ఇది ఒక పురాతన చిన్న గుడి. ఈ గుడి తరువాత జాతీయ రహదారిలో ఊరు ప్రారంభమవుతుంది.
అమ్మవారి తాళమేసి ఉంది. ఒక్కసారి అమ్మవారి విగ్రహం ఆహార్యం చూసి వెళ్ళిపోదామండి. దూరంగా అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడి నుంచి ఇక మనం చెరుకువాడ గ్రామంలో దక్షిణ వైపు ప్రాంతం చూద్దాం. ఈ రైస్ మిల్లు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారిదండి. ఇక్కడ ఆయన చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఊరు ప్రారంభంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, వాటర్ ట్యాంక్ ప్రాంతాలను చూద్దామండి. ఈ ఊళ్ళో ఒక రిటైర్డ్ జడ్జి పిరికెల గంగయ్య నాయుడు అని ఉన్నారు. ఆయన ఇక్కడ ఒక 2 గుళ్ళు, ఒక కళ్యాణ మండపం, ఊళ్ళో అనేక అవసరాలు తీరుస్తూ భలే ఆయన దాతృత్వాన్ని అభినందించాలండి. ఒక పెద్ద ఆయన. మీకు ఊళ్ళోకి వెళ్తే అనేక ప్రాంతాల్లో పిరికెల గంగయ్య నాయుడు పేరు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయనే కట్టారు. ఇదిగో మీకు ఈ ఆలయానికి ఎడమవైపున రోడ్డు అవతల కళ్యాణ మండపం కూడా కట్టారు, అది కూడా చూపిస్తాను. ఈ గుడి పక్కనే మంచినీటి చెరువు ఉందండి. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో వాతావరణం. నిజంగా చెరువు ఊరిని సుసంపన్నం చేస్తుందండి. దాహం తీరుస్తుంది, చల్లటి ఆక్సిజన్ ఇస్తుంది. నిజంగా రక్షిత నీటి చెరువులు కూడా ఒకప్పుడు బాగుండేవి. వాటిని కూడా సమీప గ్రామ ప్రజలు పాడు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు లేదా మినరల్ వాటర్ ఇలా తయారైంది క్లైమేట్. ఇదిగో గంగయ్య నాయుడు గారు కట్టిన కళ్యాణ మండపం అండి. ఈ గ్రామానికి కూడా ఒక కళ్యాణ మండపం చూడండి ఎంత బాగుందో. కాలువ కట్టిన ఉండి నుంచి ఆకివీడి వెళ్ళే కాలువ చూడండి. ఇక్కడ కూడా చక్కటి వాతావరణం, పచ్చని చెట్లు. కాలువ పక్కనే కూడా ఏవో గడ్డి చెట్లు, పువ్వులు ఎంతో బాగున్నాయి. కుడివైపు తూర్పు వైపు ప్రాంతం. సూర్యోదయం వచ్చి అప్పుడే 3 గంటలు అవుతుంది వరిచేల మధ్య. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి పక్క నుంచి చెరువు కట్టిన వాతావరణం ఎలాగో చూద్దామని బయలుదేరానండి. చూడండి ఇల్లు ఒకవైపు రక్షణ కోసం గోడ కట్టారు. ఇల్లు చూడండి, ఇక్కడ ఏదో శుభకార్యం జరుగుతున్నట్లుంది. రోడ్డు బంద్ అయింది. వెనక్కి వెళ్ళి అవతల పక్క నుంచి ఇక్కడికి వస్తాను. ఈ కొట్టిన చూడండి ఎన్టీఆర్ సుజల ఇంకా వండిచ్చారు. చాలా చౌకగా మంచినీళ్ళు ఇస్తారండి. ఇక్కడ 20 లీటర్లు కేవలం 5 రూపాయలు మాత్రమే. చూడండి నిజంగా ఎన్టీఆర్ సుజల ఒకప్పుడు చాలా బాగుండేది. తర్వాత విధానాల ప్రభుత్వం మారిన తర్వాత ఈ కార్యక్రమం ముగించారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. చెరువు గట్టు చూడండి ఎంత బాగుందో. జాతీయ రహదారి పక్కనే ఈ పక్క చెరువు, మధ్యలో చక్కటి వాతావరణం. పట్టణాల్లో ఇలాంటి వాతావరణం ఏమీ కనిపించే పరిస్థితులు లేవండి. చూడండి చెరువు కొట్టిన చెరువులో తామర, దూరంగా ఇళ్ళు. ఏం వాతావరణం అండి. ఈ చెరువు గట్టుకు వెళ్తుంటే ఇక్కడ పురాతన చిన్న గుళ్ళు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి అంట. వాటిని కూడా ఒక లుక్ వేసి వెళదామండి. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూడండి ఎలా ఉందో. షష్ఠి కూడా జరుగుతుందేమో ఇక్కడ. ఇదేమో ఆంజనేయ స్వామి. ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. చెరువుకి ఉత్తరం వైపు గట్టులో మూల కనిపించే ఆలయం ఇది. ఈ చెరువు అంట, గట్టు అంట సిమెంట్ రోడ్డు వేశారు. ఇక్కడ కూడా పిరికెల గంగయ్య నాయుడు గారి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. చూడండి వాతావరణం ఎంత బాగుందో గ్రామాల్లో. చెరుకువాడ అంటే ప్రకృతి వాతావరణం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఆయన ఇక్కడ ఏదో ఆంజనేయ వినాయకుడి గుడి అంట, దండం పెట్టుకుని వెళుతున్నారు. చెరువు చూడండి ఎంత బాగుందో. మెట్లు చాలా బాగా కట్టారు. భలే ఉందండి. ఆయన ఒకసారి పలకరిందాం, ఆయన ఏమంటారు. నా పేరు నందికేశ్వరరావు పిరికెల. మా చెరుకువాడ గ్రామం అంతా అంతగా అందరూ మంచిగానే ఉంటారు. ఏ గొడవలు కొందరు ఏమి ఉండవు, అన్నీ శుభ్రంగా జరుగుతాయి. ఇంకేమైనా చెప్పుకుంటారా? వ్యవసాయం ఇంకా ఇది రొయ్యలు చెరువులు, చేపల చెరువులు ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయండి.
ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఎక్కువగానే ఉన్నారండి. అందరూ చదువుకుంటారు, చదువుకునే కుర్రోళ్ళు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటారు. ఒక్కసారి ఈ చెరువు ఉత్తరం పడమర గొట్టుని చూసి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలని ఇలా బయలుదేరాను. ఈ చెరువు గొట్టున ఇల్లు చూడండి, చెరువు పడమర గొట్టు అనమాట. ఇది చాలా చక్కగా ఉంది రోడ్డు. ఈరోజు కాపు సామాజిక వర్గం వారు ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారండి. ఈ రోడ్డు అక్కడ వరకు వెళుతుంది. అక్కడికి వెళ్ళి వెనక్కి రావాలని అలా వెళ్ళిపోనిచ్చాను. బాగుందండి. వనభోజనాలు పెట్టుకుని ఖాళీ స్థలం చాలా బాగుంది. గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఖాళీ స్థలాలు ఉంటాయి, పచ్చిక బయళ్ళు. చూడండి ఎంత బాగుందండి. తిరిగి ఊళ్ళో 2-3 వీధులు చూడాలని బయలుదేరానండి. ఇక్కడి నుంచి అన్ని వీధులు పాత కొత్త నివాసాలు భలే ఉన్నాయండి. ఈ రోడ్డు కూడా ఎక్కడికి వెళుతుందో అలా వెళ్ళిపోనిచ్చాను. ఇదేదో పంచాయతీ కార్యాలయం అండి. సరే, వెనక్కి వచ్చినప్పుడు చూపిస్తాను. సిమెంట్ రోడ్డుతో కూడా చూడండి భవనాలు ఎంత బాగున్నాయో. ఇటీవల చాలా ప్రాంతాల్లో ఈ గ్రీన్ దళ్ళు కడుతున్నారు. ఇది ప్లాస్టిక్ కాకుండా ఏదో గోనె దాంతో మిక్సింగ్ చేస్తున్నట్టున్నారు. ఈ గ్రీన్ రక్షణ చాలా బాగుందండి. ఇది పంచాయతీ కార్యాలయం, చెరుకువాడ పంచాయతీ కార్యాలయం. ఈ ప్రాంతంలో వాతావరణం ఎలాగుందో చూద్దామని బయలుదేరాను. ఇక్కడ అక్కడక్కడ పశుపోషణ కనిపిస్తుంది. బాగా పడమర వైపు ఊరిసేవారు ప్రాంతం ఇది. ఇక్కడ ఎండుగడ్డి కూడా తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఏదో పశుపోషణ కనిపించింది. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇప్పుడే లోపలికి వెళుతున్నాడు. ఒకసారి పశుపోషణ గురించి 2 ముక్కలు మాట్లాడదాం. గతంతో పోలితే తగ్గినాయండి. తగ్గింది. మీ ఊళ్ళో తగ్గింది పశువులు పెంచడం. ఓకేనండి బాబు. మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి మెయిన్ రోడ్లోకి రావాలని బయలుదేరానండి. ఇక్కడ ఒక చెట్టు దగ్గర కోడిపుంజుని సిద్ధం చేస్తున్నారు చూడండి, కాలువగట్టున. ఇప్పుడు కాలువగట్టు చూడండి, అంటే చెరుకువాడకి జాతీయ రహదారి వైపునే కాలువ అవతల వాతావరణం చూడండి ఎలా ఉందో మెయిన్ రోడ్లో. ఇక్కడ ఇళ్ళు చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఒక పుంత రోడ్డు కనిపించింది. కొబ్బరి చెట్లు చూడండి పొద్దున్నే ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో. ఇది కూడా మరో పుంత రోడ్డు. చెరుకువాడ గ్రామం తూర్పు వైపున మరో పుంత రోడ్డు. ఇక్కడ ఇంకా తాటాకిళ్ళు కనిపిస్తున్నాయండి. చాలా గ్రామాల్లో తాటాకిళ్ళు కూడా భవంతుల్లో మారిపోతున్నాయి, లేదా బంగాళ పెంకుటిళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకా తాటాకిళ్ళు కనిపిస్తున్నాయి. మరి వీరు ఇంకా నిర్మాణం చేసుకోలేదేమో. తాటాకిళ్ళు పైన బరకాలు కప్పారు, భలే ఉందండి. కానీ వారికి ఇంకా తాటాకిళ్ళలో ఉండటమే. ఇక్కడ ఎవరో చాలా బాగుందండి ఇల్లు. చక్కటి భవనం చుట్టూ చెట్ల మధ్యలో భలే ఉంటుందండి వీరి లైఫ్. చాలా బాగుందండి. 2 ఇళ్ళు ఉన్నాయి. చక్కగా వెనకాల వరిచేలు. ఇటువంటి లైఫ్ చాలా ఆహ్లాదంగా సాగుతుందండి, ఆరోగ్యంగాను. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలండి. రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం గారు గాదిరాజు రంగరాజు గారు అని. ఆయన పూర్వంలో ఈనాడు పత్రికలో కూడా పనిచేసి తర్వాత ఉద్యోగిగా మారాడు. ఆయనకి చాలా భిన్నమైన అభిరుచులు ఉన్నాయి. ఆయన ఒక నాటకాలపై ఇటీవలే రీసెర్చ్ చేసి PhD చేశారు.
ఆయన ఇంటికి వెళదామని బయలుదేరాను. మెయిన్ రోడ్డు పక్కనే రాజులపేటలో ఉంటుంది. గాదిరాజు రంగరాజు గారిని ఇప్పుడు పలకరిద్దామండి. ఆయన మొక్కలు కూడా పెంచుతున్నారు. అనేక రకాల మొక్కలు ఇంటి చుట్టూ పాతారు. వాటి గురించి ఆయన అడిగితే చాలా వివరాలు చెప్తానన్నారు. ఏకంగా చక్కెరకేళ్ళి అరటిపళ్ళే కాకుండా ఇక్కడ బిర్యానీ ఆకు, షుగర్ ఆకు, ఇది అల్నేరేడు చెట్టు, అలాగే కిందదేమో వామ్ మొక్కలు అయ్యి వామ్ బజ్జీలు అయ్యి మనం వేసుకుంటూ ఉంటారు. వాము వాడితే చాలా చాలా ప్రసిద్ధి. ఇది కాఫీ మొక్క. కాఫీ అనగానే మనం అరకులోనే చూస్తూ ఉంటాం. ఇలాంటి శీతల ప్రదేశాల్లో తప్ప ఎక్కడ బతకదని అంటారు. కానీ నేను చాలా సానంతో ఓపికతోటి ఈ కాఫీ మొక్క అరకు నుంచి తీసుకొచ్చి వేయటం జరిగింది. ప్రస్తుతం కాఫీ గింజలు సిద్ధంగా ఉన్నాయి, కాఫీకాయలు తయారైనవి. ప్రతి ఆవరణలో కూడా పంపర పనాస చెట్లు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడా కూడా లేవు, చాలా అరుదుగా ఉన్నాయి. ఆవరణలో అయితే మనకి పంపర పనాస దొరకట్లేదు. అలాగే ఇది వచ్చి బత్తాయి, పైనుంచి 2 ఉన్నాయి కాయలు. ఇది సపోటా చెట్టు, ఇదేమో పెద్ద రసాలు. అయితే అద్భుతంగా ఉంది. ఇది మామూలు పనస. శివుడికి మహా ప్రీతికరమైన పుష్పం చెట్టు ఇది. చాలా అరుదుగానే ఉంటాయి ఇవి. అన్ని దొడ్లో కూడా సాధారణంగా ఎరుపు రంగు ఉంటాయి. ఇది మనకి వెరైటీగా పసుపు రంగు వేయటం జరిగింది. ఇది బెంగాలీ తమలపాకు, రుచిలో కూడా వాడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇది చాలా మంచిది. రోజు ఒక తమలపాకు నవ్వులితే చాలా ఆరోగ్యకరంగా ఉంటారంటారు. అలాగే ఈ తమలపాకు కషాయం కూడా మనం స్వీకరించవచ్చు. ఇది బిర్యానీ ఆకు చెట్టు. ఇది మనం సాధారణంగా బిర్యానీ చేసేటప్పుడు ఎండిన ఆకులు వేసుకుంటూ ఉంటాం. ఈ పచ్చి ఆకులే మనం తుంపుకొని వేసుకోవచ్చు. 2-3 ఆకులు వేస్తే మన బిర్యానీ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దీన్నే లవంగం చెట్టు కూడా పిలుస్తూ ఉంటారు. ఏంటండి ఇది? ఈరోజు చూస్తే చాలామందికి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి అన్న మధు వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సులిన్ మొక్క ఇది షుగర్ వ్యాధికి నయం చేసేది. ఇది వాడితే మట్టుకి తప్పనిసరిగా కంట్రోల్లో ఉంటుంది, ఇన్సులిన్ చేసుకునే అవకాశం ఉండదని మనకి నిరూపించబడింది. ఇది ఇలాంటిది ప్రతి ఒక్క పెరట్లో ఉంటే చాలా చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇది మే పుష్పం. మే నెలలోనే మట్టికి పువ్వు పూస్తూ ఉంటుంది. ఏడాది ఒకే ఒక పువ్వు పూస్తూ ఉంటుంది. దీన్ని గిరిజన పారిజాతం అంటారు. ఈ మధ్య అందరూ కూడా మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కుండీలు వేసుకుని పెంచుతారు. దీని విలువ ఒకటి 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది ఈ మొక్క విలువ. ఇది దుంపజాతికి చెందింది. ఈ పుష్పం అయిపోయాక మొక్క వచ్చి తర్వాత ఇది పుష్పం పూసిన ముందు మొత్తం అంతా కూడా కనుమరుగైపోతుంది, అదృశ్యం అయిపోతుంది. ఓన్లీ పువ్వు మట్టికే మనకు వస్తుంది. ఇది బంతి ఆకారంలో చాలా గుండ్రంగా ఉంటుంది. అద్భుతమైన పింక్ కలర్లో ఈ పుష్పం మనకి సూపర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారండి. ఆయనకి వృత్తిపరంగా ఎన్నో ప్రశంసలు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు, ఒక భారీ లైబ్రరీ కూడా నిర్వహిస్తున్నారు. ఈయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 10 ఏళ్ల కిందట అవార్డు కూడా తీసుకున్నారు.
నేను సుమారు ఒక 40 సంవత్సరాల మట్టి సిరిపాడలోనే ఉంటున్నాను. ఇక్కడే పర్మనెంట్గా నేను శాశ్వతంగా ఇల్లు కూడా నిర్మించుకున్నాను. ఈ సిరిపాడ పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయుడిగా 11 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. ఇది చాలా మంచి గ్రామం, చెరుకువాడ గ్రామం. మెయిన్ ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది. అందుకనే ఇటీవల పునర్నిర్మాతమైన అలుగులమ్మ తల్లి దేవాలయం కానీ, అలాగే శివాలయం కానీ, ఇంచుమించు ₹1 కోటి శివాలయం కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా రాజులపేటలో రామాలయం కూడా పునర్నిర్మాణం జరుగుతున్న పనులు దాదాపు ఇది కూడా 60 లక్షల నుంచి ₹1 కోటి దాకా కూడా వ్యయం చేసి కడుతున్నారు. ఇంకా చెరుకువాడ గురించి చెప్పాలంటే రైల్వే స్టేషన్. ఈ రైల్వే పూర్వం నుంచి ఉంది. ఇక్కడి నుంచి సరుకులు ఎగుమతి అయిపోయాయి. కూరగాయలకి ప్రసిద్ధి చెందింది చెరుకువాడ గ్రామం. అంతా కూడా రైతువారి కాబట్టి ఇక్కడ పండించిన కూరగాయలు చాలా నాణ్యంగా ఉండటం వల్ల జిల్లాలో అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచి బీరకాయలు, బెండకాయలు ఇలా రకరకాల కూరగాయలు సాగు అవుతూ ఉండేవి. ఉండి సంత కూడా ఉండి, ఆకివీడు ఇలా చాలా గ్రామాలకి ఇక్కడి నుంచి పండించిన కూరగాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇదండి చెరుకువాడ గ్రామంలో ఒక భాగం. ఇది పార్ట్ 1 అనుకోవచ్చు. ఇంకా చాలా గ్రామం ఉంది. రైల్వే స్టేషను, ఆధ్యాత్మిక అమ్మవారి గుళ్ళు ఇవన్నీ చూపిస్తాను. ప్రస్తుతం ఈ పార్ట్ ఇక్కడితో ముగిస్తున్నాం. రెండో వీడియోలో కూడా చక్కని వాతావరణం, ఆధ్యాత్మికత, ఊరి జనం గురించి చూపిస్తాను. నిజంగా చెరుకువాడ ప్రకృతి చెక్కిన శిల్పంలా ఉంది కదండి. నమస్తే.